మీకు తెలుసా పోతురాజు ఎవరు, ఆయన ఎలా పుట్టాడు అని, ఇంకా గ్రామ దేవతలు ఎలా పుట్టారు, వారికి పోతురాజు ఏమవుతాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి ఆ శివ పార్వతులు వనవిహారానికి వెళ్ళినప్పుడు పార్వతీమాతకి దాహం వేసింది. ఆమె ఒక సరస్సు నుండి 7 దోసిళ్ల నీళ్లు తాగింది. ఆ సరస్సు లక్ష్మీ స్వరూపం. ఆ నీటి గుండా లక్ష్మీదేవి పార్వతీమాత గర్భంలో ప్రవేశించింది. అప్పుడు ఆ పార్వతీమాత 7 అందమైన కన్యలకు జన్మనిచ్చింది. ఆశ్చర్యపోయిన పార్వతీమాత శివయ్యని అడిగింది, స్వామి వీరు ఎవరు, వీరిని మనతో తీసుకెళ్దాం అని. అప్పుడు ఆ శివయ్య లక్ష్మీదేవి కథ చెప్పి, వీరు లక్ష్మీ స్వరూపం, వీరిది స్వతంత్ర ప్రవృత్తి, వీరంతా ఇక్కడే ఉండాలి అన్నాడు. మరి వీరికి తోడుగా ఎవరుంటారు అని మాత అడిగింది. అప్పుడు ఆ శివయ్య శక్తివంతమైన వ్యక్తిని వారికి తమ్ముడుగా సృష్టించి అతనికి పోతురాజు అనే పేరు పెట్టాడు. అప్పటి నుండి ఆ పోతురాజే ఆ 7 కన్యలకు అండగా నిలిచాడు. ఆ 7 తెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జిక్కులమ్మ, శిరవాణి, కామవల్లి. ఈ పేర్లనే మనం ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, మారమ్మ, పెద్దమ్మ అంటూ ఎన్నో పేర్లతో ఎన్నో రూపాలుగా కొలుస్తున్నాం. కాలక్రమేణా మొత్తం 101 గ్రామ దేవతలకు ఏకైక తమ్ముడుగా ఈ పోతురాజు ఉన్నాడు. గ్రామ దేవత ఉత్సవాలలో పూనకంతో ఉన్న పోతురాజు తన దంతాలతో మేకపోతును కొరికి తలను మొండెం నుండి వేరు చేసి పైకి ఎగ్రవేస్తాడు. దీన్నే గావు పట్టడం అంటారు. ఓం రేణుకా ఎల్లమ్మాయ నమః అని కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.